తండ్రి గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి గ్రంథాలు తిరుగుతాం. యెషయా గ్రంథం 64:8 యెషయా గ్రంథం 64:8 చదువుకుందా. రోజు వాక్యాంశం నిమిత్తము యెషయా గ్రంథం 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూడండి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. ఇర్మియాతో కూడా దేవుడు ఒకరోజు ఒక మాట చెప్పాడండి. ఇర్మియా, ఈరోజు నా నీకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అందును బట్టి నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాలన్నాడు. పాటర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. కుమ్మరివాడు కొండలు తయారు చేస్తుంటాడు కదండి. ఎంతమంది చూశారు పాటర్ని? ఎంతమంది చూశారు కదా. పాటర్ దగ్గర ఏముంటుందంటే ఒక సారు ఉంటుంది, ఒక చక్రం ఉంటుంది, దాని మీద ఆ చక్రం మీద ఒక సారు ఉంటుంది. ఆ సారు మీద మట్టి వేసి దాన్ని ఏం చేస్తాడంటే కుండలు తయారు చేస్తుంటాడు, పాత్రలు తయారు చేస్తుంటాడు. ఇర్మియాతో కూడా దేవుడు అన్నాడు, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళి అక్కడ నీకు కొన్ని పాఠాలు నేర్పుతానన్నాడు. ఏంటి ఆ పాఠాలు అంటే, నేను నీ కుమ్మరినయ్యా, నా చేతి పని నువ్వు. అందును బట్టి అనేకమైన పాఠాలు ఆ ప్రాంతంలో నేర్పించాడు. కుమ్మరి నిజంగా అది ఆ కుమ్మరివాడు మంచి కుండలను తయారు చేస్తూ ఉంటాడు. దేవుడు కూడా మనల్ని తయారు చేసేటువంటి వాడు, మన క్రియేటర్. సో అవర్ క్రియేటర్ ఈజ్ అవర్ పాటర్. మన క్రియేటర్ మనకు కుమ్మరివానిగా ఉన్నాడు. ఇక్కడ యెషయా కూడా చెప్తా ఉన్నాడు, నీవే మాకు తండ్రివి, మీ చేతిలో మేము మట్టి, మీ చేతిలో మేము ఎవరం మట్టి, నువ్వు మాకు పరమ కుమ్మరివి. సో అవర్ గాడ్ ఈజ్ అవర్ పాటర్. మనల్ని సృజించేటువంటి సృష్టికర్త ఆయన. మన జీవితాల్లో ఆయన చేసేటువంటి కార్యాలు ఏంటి? ఈరోజు నా అంశం ఏంటంటే, తండ్రికి ఉన్నటువంటి బాధ్యత ఏంటి? నిజంగా మన ప్రభువు మన పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వర్తమానం ద్వారా నిజంగా మనం ఆదరించబడతాం. మన పరమ తండ్రి, మన పరమ కుమ్మరి ఏ విధంగా మనల్ని ప్రేమిస్తాడో మనము ఆలోచన చేయాలి. చూడండి, కుమ్మరి ఏం చేస్తాడంటే కుండను తయారు చేస్తాడు. కుండను తయారు చేస్తున్నప్పుడు ఆ సారి మీద కొన్ని సందర్భాల్లో మట్టి పిగిలిపోతుంది, అంటే మట్టి పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు మరలా మట్టి తీసుకెళ్ళి విసిరాడండి. ఏం చేస్తాడంటే మళ్ళా దాన్ని కలెక్ట్ చేసి మళ్ళా సారి మీద పెట్టి మళ్ళా కుండ తయారు చేస్తాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, మనం కొన్ని సందర్భాల్లో ఆయనకు విరోధంగా మనం ఉన్నప్పటికీ కూడా ఆయన్ని వద్దని చెప్పి మనం ఆయన కాదని చెప్పి వెళ్ళిపోయినా సరే మన మీద ప్రేమను చూపించేటువంటి వాడు, ఆయన క్షమించేటువంటి వాడు. అంతే కదండి, ఆయన క్షమించేటువంటి వాడు. ఫాదర్ ఫర్గివ్స్. ఫాదర్ ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎన్నో తప్పులు చేస్తాం చిన్నప్పుడు, అయినా సరే తండ్రి దాన్ని మనసులో పెట్టుకోకుండా క్షమించేస్తాడు. నేను కూడా చిన్నప్పుడు స్కూల్ మానేసి క్రికెట్ మ్యాచ్లు గెలిపేవాడిని. మా డాడీకి తెలిసేది, గ్రౌండ్కి వచ్చేసేవారు. గ్రౌండ్కి వచ్చేటప్పుడు గ్రౌండ్లో మనం ముమ్మరంగా ఆడేస్తుండేటువంటి వాళ్ళం. చూసేటప్పటికి అయిపోయింది, ఈ రోజున బెల్ట్ తెగిపోయింది అనుకునేవాళ్ళం. ఇంటికి వెళ్ళేదారు, కొట్టేవారు, తిట్టేవారు. మరుసటి రోజుకి మరలా దగ్గర తీసుకున్నారే, అలా ఆడకూడదురా, సో దానికి ఒక టైం ఉంటుంది అని చెప్పి మరలా మందలిస్తూ ఆ ఉదయాన్నే మరలా ఒక మంచి కాంసస్ బాక్సో లేకపోతే ఏదన్నా బిస్కెట్ ప్యాకెటో మళ్ళా ఇస్తూ ప్రేమతో తన దరికి చేర్చుకునేటువంటి వాడు నా తండ్రి. నిజమే, ఫాదర్ ఫర్గివ్స్, క్షమిస్తాడు. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తండ్రిని కాదని వెళ్ళిపోయాడు కదా, దూరదేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, వేశ్యలతో సాంగత్యం చేశాడు, తండ్రి ఆస్తిని పాడు చేశాడు. అంటే మీరు ఆలోచన చేయండి, తండ్రి బతుకుంటుండగానే తండ్రి ఆస్తిని రాయించుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసండి? నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావని. నానా, నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, ఇచ్చే నాకు రాసి ఇచ్చాయి అని అర్థం అనమాట. అంత అవమానించినా సరే తండ్రి మరలా దరికి చేర్చుకుని, ఏమంటే కౌగిలించుకుని, ప్రశస్త వస్త్రాన్ని కట్టి, చేతికి ఉంగరాన్ని పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడిగించి గొప్ప విందు చేశాడట కుమారుడు వచ్చాడని. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. వాస్తవానికి ప్రేమ లేనిటువంటి తండ్రి ఏం చేస్తాడు? ఎరా దుర్మార్గుడు, అని ఆస్తిని పాడు చేసావు, ఏ ముఖాన్ని పెట్టుకొచ్చారో మళ్ళా నా ఇంటికి అని చెప్పి అనాలా. కానీ మన పరమ తండ్రి మరలా హక్కును చేర్చుకుని నిజంగా కుమారుడికి విందు చేశాడట. శ్రేష్టమైనటువంటి దాన్ని ఏం చేశాడు? వధించి ఆ మంచి విందు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నా పరమ తండ్రి ఆయన మనం విసిరేసేటువంటి వాడు కాదండి. ఆయన నిజంగా సారి మీద పెట్టి కొన్ని సందర్భాల్లో విరిగిపోయిన మట్టిని మరలా విసిరాడు. ఆయన మరలా ఏం చేస్తాడు? మరొక పాత్ర ఆయన చేస్తాడు. మన జీవితాల దేవుడు కూడా నిన్ను సమకూర్చేటువంటి దేవుడు, నిన్ను సమకూర్చేటువంటి. ఒకవేళ నువ్వు కాదని వెళ్ళిపోయినా ప్రభు నిన్ను ప్రేమించేటువంటి వాడు. ఆయన జయాలి గల చేతులు చాపి ఇంకా పిలుస్తానే ఉంటాడు, రా నా దగ్గరికి రా, నా దగ్గర క్షమాపణ ఉంది, నా దగ్గర దీవెన ఉంది అని ప్రభు మాట్లాడతాడు.
నీవు ఆయన దగ్గరికి రాకపోతే నిజంగా ఆయన ఏమీ చేయలేడు. తల్లి 9 నెలలు మనల్ని మోస్తుంది, కానీ తండ్రి ఏం చేస్తాడంటే గుండెల్లో పెట్టుకుని జీవితాంతం మనల్ని మోస్తాడండి. తండ్రి అనగానే పోషించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, మన భారానంతా భరిస్తాడు, మన ఎక్స్పెండిచర్ అంతా భరిస్తాడు. ఎంతో ఎంతో ఆ ప్రతి తండ్రి కూడా కుమారులు బాగుండాలి, కుమార్తెలు బాగుండాలి అనునిత్యము ఆలోచన చేసేటువంటి వాడు, నిత్యము కూడా మన సంతోషాన్ని కోరేటువంటి వాడు తండ్రి. ఒకవేళ నువ్వు కూడా తండ్రిగా ఉన్నట్లయితే ఈ యొక్క అంశాలని నీవు కూడా పుణికిపుచ్చుకోవాలి. ప్రభువు నుంచి ఈ యొక్క అంశాలు పుణికిపుచ్చుకుని యూ షుడ్ బికమ్ ద గుడ్ ఫాదర్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంట్లో నీవు కూడా ఒక ఉత్తమమైనటువంటి ఆ తండ్రిగా ఉండాలని కోరుతా ఉన్నాను. చూడండి, మనం చాలా విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి నాయకత్వం వహించేటువంటి వాడు. తండ్రి యొక్క బాధ్యతలు ఏంటి? నాయకత్వాన్ని వహించాలి. హీ మస్ట్ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఆయనకి ఏముండాలంటే నాయకత్వపు లక్షణాలు ఉండాలి. కుటుంబాన్ని లీడ్ చేయాలి కదండి. నిజంగా కుటుంబంలో భార్య, పిల్లలు, కుటుంబాన్ని లీడ్ చేసేటువంటి వాడు, నాయకత్వాన్ని వహించేటువంటి వాడు. మీరు అబ్రహాం గురించి జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే, అబ్రహాము కుటుంబానికి యజమానుడు. తన భార్య ఏమని పిలుస్తుంది అబ్రహాంని? శారం ఏమని పిలుస్తుంది? మై మాస్టర్ అని పిలుస్తుంది. అంటే నా యజమానుడా. అంటే ప్రతి భర్త కూడా కుటుంబాన్ని నడిపించాలి, నాయకత్వాన్ని వహించాలి. చాలామంది రోజున కుటుంబ బాధ్యత నెరగకుండా ఆ తండ్రులు ఏం చేస్తుంటారంటే కొన్ని వ్యసనాలకు లోనైపోయి కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి వారు, బిడ్డలను పట్టించుకున్నటువంటి వారు. ఎవరైతే వ్యసనాల బారిన పడతా ఉంటారో వారి కుటుంబంలో వారి పిల్లల పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందండి. చాలామంది వ్యక్తులను చూస్తాను, వారు సంపాదిస్తారు, కానీ ఆ సంపాదన అనవసరంగా త్రాగుడికని, జూదానికని ఖర్చు పెట్టేటువంటి వారు, కుటుంబాన్ని అనాథలుగా చేసేటువంటి వారు లేకపోలేదు. ప్రతి తండ్రి కూడా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలా, నాయకత్వాన్ని వహించాలి. అబ్రహాము మంచి నాయకత్వాన్ని వహించాడు, కుటుంబాన్ని నమ్మకంగా ముందుకు నడిపించాడు. చదువుదామా? ఆదికాండం 18-19 చదువుదాం. Turn your Bibles to Genesis 18 and verse 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. ఎంత మంచి సాక్ష్యం ప్రభు ఇస్తున్నాడండి. వారి పిల్లలు నీతి న్యాయములు అనుసరించినట్లు అబ్రహాము పిల్లల్ని ఏం చేశాడట? పెంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఒక తండ్రి యొక్క గొప్పతనం వారి పిల్లల మీద ఆధారపడుతుంది. పిల్లలు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, నీతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులకు పేరు ఏమండి, నేను ఎక్కడికి వెళ్ళినా మీ తల్లిదండ్రులు ఎవరు బాబా అంటారు. అంటే తల్లిదండ్రుల పెంపకం చాలా ప్రాముఖ్యం. ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా పిల్లలను నీతి మార్గం అనుసరించినట్లు బిడ్డలను పెంచాలి. నిజంగా ప్రభువును వారికి పరిచయం చేయాలి, దేవుని వాక్యాన్ని పరిచయం చేయాలి. నేను మాట చెప్తున్నాను చూడండి, తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల్ని ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసే కంటే ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసి చక్కటి చదువును అభ్యసించడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని వారికి పరిచయం చేయాలి, దేవుని యొక్క నీతి మార్గాన్ని వారికి పరిచయం చేయాలి. నిజంగా దేవ సంబంధమైన వాతావరణంలో వారిని పెంచడమే నీ బిడ్డలకు నువ్వు ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి. నా తండ్రి ఒకరోజు మా ముగ్గురిని పిలిచి, నేను పైసా మీకోసం కూడబెట్టలేదు, నేను ఏ బ్యాంక్ అకౌంట్లో ఏ ఇన్సూరెన్స్లు మీకోసం చేయించలేదు, మీకు ఇచ్చింది దైవ మార్గాన్ని, నీతి మార్గాన్ని మీకు ప్రబోధించాను. ఈ మార్గమే మిమ్మల్ని ఏం చేస్తుంది? పోషిస్తుంది. ఈ మార్గమే మిమ్మల్ని ఉన్నతమైన స్థానం నడిపిస్తుంది. దీని ప్రకారం, దేవుని వాక్య ప్రకారం జీవించండి, మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీరు బ్రతకగలుగుతారు. ఇదే మిమ్మల్ని పోషిస్తుందని మా తండ్రి ఒకనాడు చెప్పాడు. నేను ఏది కూడా మీకు దాచలా, మీ కొరకు ఏది నేను కొడుకొని పెట్టలేదు, కానీ దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. చిన్ననాటి నుంచి కూడా దైవ భక్తిని మీకు నేను చెప్పాను, నీతి మార్గం అనుసరించినట్టు మిమ్మల్ని నడిపించాను, ఇదే మిమ్మల్ని నడిపిస్తుందిరా అని చెప్పారు ఆయన. నిజమే, ఈరోజు మాకు పోషణ ఇస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని ఉన్నతమైన స్థానం నడిపించింది ఆ నీతికరమైన బోధలే. మీ బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి గొప్ప కానుక ఏంటంటే దైవ భక్తి. దైవ భక్తిని నేర్పించండి. వారు ఎక్కడున్నా సరే నిజంగా వారు ఎంతో ఆదర్శప్రాయంగా, ఎంతో దీవెనకరంగా వారు బతుకుతారు. వారు ఇక్కడ ఉండొచ్చు, రేపు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళొచ్చు, అయితే అమెరికా వెళ్ళొచ్చు, అయితే బ్రిటన్ వెళ్ళొచ్చు, కానీ ఆ భక్తే వారిని నడిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భక్తి వారిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా?
దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.